హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష హనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇంకా ఏంటి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసి డైరెక్ట్గా టెంపుల్స్ని చూపిస్తుంది, అయ్యప్ప స్వామిని చూపిస్తుంది అని చూస్తున్నారా? సో సంక్రాంతి రోజు మా బాబాయ్ స్వామి ఇరుముళ్ళు అనమాట. బాబాయ్ స్వామి అండ్ తమ్ముడు ఇద్దరు స్వామిమాలు వేశారు. ప్రతి ఇయర్ వేస్తారంట, బట్ ఫస్ట్ టైం మేము రావడం అనమాట ఇరుముళ్ళకి. సో ఇక్కడ ఇంకా వచ్చేసి దర్శనం అయితే చేసుకోవడానికి అని చెప్పేసి పైకి వచ్చామన్నమాట. సో ఈ టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శనం చేసేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్వాముల దగ్గరికి అయితే మేము బయలుదేరిపోయామన్నమాట. కింద ఉన్నారు స్వాములు. సో వాళ్ళు బయలుదేరేటప్పుడు వాళ్ళని ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా. సో ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూడండి, అయ్యప్ప స్వామి శరణ ఘోష అంట 108 ఉన్నాయి. ఇన్ని ఉంటాయని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే బాబాయ్ స్వామి వల్ల అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాను, కానీ ఎప్పుడు నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళలేదు అనమాట. అందుకే నాకు కొత్తగా అనిపించింది ప్రతి ఒక్కటి. ఎప్పుడు శివాలయానికి వెళ్తాం కదా, ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చాను. చాలా కళగా ఉన్నారు కదా స్వామి. ఇక్కడ తమ్ముడు స్వామి అనమాట, పిన్ని వాళ్ళ కొడుకు. సో హాయ్ చెప్పు అంటే తమ్ముడు స్వామి కొంచెం సిగ్గుపడుతుండు. అంటే అందరికీ అన్నీ అంత ఈజీ కాదు కదా. సో హ్యాపీ సంక్రాంతి అని చెప్పేసి చెప్తున్నారనమాట స్వామి. అండ్ ఇక్కడ బాబాయ్ స్వామి అనమాట, అన్నీ సర్దేస్తున్నారు, ఇంకా బయలుదేరిపోతున్నారు. అన్నీ రెడీ అయిపోయినాయి, ఇంకా వెళ్ళడానికి ఇంకా అన్నీ సెట్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అన్నీ దిగారు. అందరూ అప్పుడప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు. అంటే చాలా తొందరగా స్వాములు బయలుదేరపడం వల్ల అందరూ రీచ్ అవ్వలేకపోయారనమాట. సో అక్కడే ఉండి మేము కూడా అంత తొందరగా వెళ్ళలేకపోయాము. అదొక్కటే సాట్. మిగతా అంతా అందరం బాగా కలిసి కూర్చొని కొద్దిసేపు అట్లా మాట్లాడుకొని చాలా బాగా అనిపించింది టెంపుల్లో. ఇక్కడ గురుస్వాములు అనమాట, వాళ్ళు గురుస్వాములతో బాబాయ్ స్వామి ఫొటోస్ కొన్ని దిగుతున్నారు మెమరీ కోసం. అండ్ ఇక్కడ ఇంకా అన్నీ అయిపోయాక బాబాయ్ స్వాములు అయితే ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా శబరికి అయితే బయలుదేరిపోతున్నారు. వాళ్ళు క్షేమంగా రావాలని కోరుకుంటూ ఇంకా స్వాములకైతే బాయ్ బాయ్ చెప్పేసినాం అనమాట. సో ట్రైన్కి లేట్ అయిపోతుందని చెప్పేసి బాబాయ్ స్వాములు అయితే ఎర్లీగానే బయలుదేరారనమాట. ఇంకా వాళ్ళకి టాటా చెప్పేసి ఇంకా మేము మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా అత్తయ్య మావయ్య అప్పుడే వచ్చారనమాట. ఇంకొచ్చి ప్రదక్షిణలు చేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నారనమాట. అందరూ వచ్చారు, అందరినీ క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారు, కొంతమంది కింద ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళం ఏంటంటే అప్పుడే అందరి ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టడానికి ఉన్నామన్నమాట అందరం ఇక్కడ. సో అందుకని వీళ్ళని మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను. నెక్స్ట్ వీడియోలో అందరినీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అందరికీ కెమెరా ముందు మాట్లాడాలని ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా. సో అందుకనే అందరినీ క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ అంతే అనమాట. ఇంకా మా ఆడపడచ్చు హోమం దగ్గర జరిగింది, హోమం గుండ దగ్గర అయ్యప్ప స్వామిది బొట్టు తీసుకొచ్చి మా అందరికి పెడుతున్నారు అనమాట. ఇంకా అత్తయ్య మామయ్య కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ పూజ చేస్తున్నారు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ పొంగల్ అని చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పమను. చెప్పినాయనమ్మా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పినాయనమ్మా. చెప్పు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి అని చెప్పు. ఇక్కడ మనీష్ గారు చూడండి, ముందు రోజు అసలు నైట్ తనకి అసలు నిద్ర లేదు, జలుబు చేసింది, దగ్గు అంటే చాలా అసలు ఏంటి అసలు టెంపుల్ మమ్మల్ని ఉండనియదా అని చెప్పేసి చాలా భయపడ్డాము. కానీ ఎంత బాగా ఆడుతుందంటే అబ్బా అసలు ఏం కాలే నాకు, నేను నార్మల్గా ఉన్నా అన్నట్టుగా ఆడుతుంది. సో అందుకని తను ఫ్రాక్ వేయకుండా జస్ట్ కార్ సెట్ వేసేసి
రెడీ చేసిన అనమాట. సో లేకపోతే ఇంత యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి తనని కూడా పుట్ట బొమ్మలాగా రెడీ చేసేదాన్ని. బట్ ఎనీవేస్ ఇలా కూడా నా బిడ్డ క్యూట్గానే ఉంది. అండ్ ఇక్కడ అస్సలు మా దగ్గర ఉండట్లేదు, టెంపుల్ మొత్తం నాదే అంటుంది. మొత్తం టెంపుల్ అంతా తిరుగుతుంది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసింది. నిషు హాయ్. నిషు బీచ్ పోదాం పోయి అట్లనే బీచ్ పోదాం నల్ల చెరువా సద్దల చెరువు ఒక చూసి సాయంత్రం నిషు అట్లనే బీచ్ పోదాం సేమ్ అట్లనే సేమ్ అట్లనే. హ్యాపీ సంక్రాంతి. నిషు హాయ్. జరుగుతున్నారండి నిషు హాయ్. పైకి ఉంచు తలకాయ, పైకి చూడు, పైకి చూడు, పైకి దొంగలో పట్టాడు. ఇంకా అందరం మళ్ళీ కొద్దిసేపు కూర్చొని ఇంకా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. చాలా బాగా అనిపించింది. సంక్రాంతి రోజు చాలా బాగా గడిచిపోయింది అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫుల్గా పడుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇది కనుమ డే అనమాట. సో తినేసి కనుమ రోజు తినేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. ఇంకా కొద్దిసేపు అట్లా కైట్స్ అవన్నీ ఎగిరేసేసుకొని ఇంకా చూడండి ఎంత బాగుందో. మేము ఎవ్వరం ఇక్కడ కైట్ ఎగిరేది, జస్ట్ దాన్ని వెనక్కి లాగుతూ ఉన్నాం, జస్ట్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాం. కైట్ ఎగిరేసి ఇచ్చిందంటే ఇక దాను మా పెద్ద బాబాయ్ కొడుకు, అంటే మా హస్బెండ్ వల్ల మేనమామ కొడుకు అనమాట. సో దాన్ని ఎగిరేసేస్తే మేము పట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాం అనమాట. సో కొద్దిసేపు అట్లా కైట్స్ అయితే ఎగిరేసి ఇంకా పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు, కనుమ రోజు. ఇంకా కొద్దిసేపు ఎగిరేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి పడుకున్నాము. ఈవినింగ్ ఆల్మోస్ట్ 4 అయిపోయింది అనమాట. పడుకొని ఇంకా చెరువు కట్ట, ఇది మా ఇంటి ఇట్లా బ్యాక్ సైడే ఉంటుంది అనమాట చెరువు. సో కొద్దిసేపు అట్లా ఈవినింగ్ అట్లా ఆ చెరువు కట్టని అసలు చూద్దాం ఎట్లుందా అని చెప్పేసి, ఈవినింగ్ వాక్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంక వెళ్ళి నెక్స్ట్ డేనే ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి. సో కనుమ రోజు పెద్ద సెలబ్రేషన్స్ ఏం లేవు, జస్ట్ తినేసి రెస్ట్ తీసుకున్నాం అంతే, ఇంకేం లేదు. అండ్ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఈ సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేసాం, పర్లేదు. అంటే ప్రతిసారి హైదరాబాద్లోనే అవుతుంది, ఈసారి ఊర్లో అయింది, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము బైక్ పైన వచ్చాము కదా, సో కొద్దిగా అట్లా క్లిప్ అయితే తీసాను అనమాట. అండ్ ఇక్కడ మా హనీ చూడండి ముందు కూర్చుంది. నార్మల్గా అయితే నేను పిలుస్తున్నాను అని చెప్పేసి నార్మల్గా తిరుగుతుంది. ఇంకా నేను వీడియో తీస్తాను అని చెప్పేసి మళ్ళీ స్పెట్స్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి చూస్తుంది చూడండి. ఓకే ఓకే ఓకే. నేను హాయ్ చెప్పేసి అంటే మనీష్క చూడండి ఫస్ట్ బండి పోని అంటుంది. సో అట్లంటే మనీష్కతోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుష హనీ వ్లాగ్స్. హ్యాపీ సంక్రాంతి. బాయ్.